సార్ 25,000 మెజారిటీతో నవీన్ యాదవ్ గారు గెలుపొందడం చూస్తాం. మరి గెలుపుని ఏ విధంగా చూస్తారంటారు? ఇది ప్రజల గెలుపు. ఇది కాంగ్రెస్ పార్టీ సంక్షేమ వైపు గెలుపు. ఈ 2 సంవత్సరాలలో మేము చేసిన పనులతోటి గెలుపు. 70,000 ఉద్యోగాలు, రేషన్ కార్డులు, 10 సంవత్సరాల్లో ఎప్పుడు ఇయ్యని తెల్ల రేషన్ కార్డులు, సన్న బియ్యము, రకరకాలుగా అభివృద్ధి కార్యక్రమాలతోటి మేము గెలిచింది. అందు గురించే ఈ గెలుపు మేము తెలంగాణ ప్రజలకు అంకితం చేస్తున్నాం కాంగ్రెస్ కార్యకర్తలు. సో ప్రధానంగా ఏ అంశాలు పనిచేస్తాయి సార్? అంటే ఎక్కువగా 50% పోలింగ్ అయిన దాంట్లో ఎక్కువగా పేదవాళ్ళే ఉన్నారు. వాళ్ళందరూ నవీన్ యాదవ్ గారికి ఓటేశారని చెప్పేసి తేలింది. సో అంతమంది ఆయన వైపు చూడడానికి కారణం? ఒక బీసీ ట్రంప్ కార్డు ఒకటి పనిచేసింది. తర్వాత ఆయన చేసిన సోషల్ వర్క్ ఒక పనిచేసింది. ముఖ్యమంత్రి ఏదైతే తిరిగిండో కార్యకర్త లెక్క అది కలిసి వచ్చింది. అందు గురించి కార్యకర్తలు చాలా ప్రెస్టేజ్ గా ఇష్యూని ఇది చేసినాం, గెలిచినాం. సార్ బీఆర్ఎస్ ప్రచారాలు మీరు చూసారు. ఇక్కడ కూడా ఎలక్షన్స్ రోజున గొడవ పెట్టేశారు దొంగోట్లు అని చెప్పేసి. మరి ప్రచారాలని ఎలా? అది కేటీఆర్ డైరెక్షన్, సునీతమ్మ యాక్షన్. అదే రోజు మాకు అర్థమైపోయింది. నేను అందరికీ చెప్పిన, మీరు ఏ గొడవకి దిగవద్దు, గెలుపు మన వైపు ఉంది, గెలుస్తున్నాం. వాళ్ళు కొట్లాట తీయడానికి ప్రయత్నం చేస్తారు, మనం కొట్లాడవద్దు అని చెప్పినాం. గెలుపు మా వైపు ఉంది. ఓకే సార్, ఈ గెలుపు స్థానిక సంస్థల ఎలక్షన్స్ పైన కూడా ప్రభావం చూపిస్తుంది అని అంటున్నారు. నేను ఆ రోజుల్లో హనుమంతరావు ఏదైతే మైనంపల్లి ఉండేనో, ఆయన జిల్లా అధ్యక్షుడు ఉండే, సుదర్శన్ ఉండే, రైమాన్ ఉండే, మేము ఎలక్షన్ ఇన్ఛార్జ్ తీసుకున్నాం. ఆ రోజు కేసీఆర్ కి 99 సీట్లు తీసుకొస్తామని తీసుకొచ్చినాం. నేను మొన్న ముఖ్యమంత్రి తోటి గిట్లా చెప్పిన, ఇప్పటి నుంచి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల పైన ఫోకస్ పెట్టి మనం పనిచేస్తే మీకు 100 సీట్లు మేము తీసుకొచ్చి ఇస్తామని చెప్పినా 100 సీట్లు చేస్తాం. సో ఏం చెప్తారు ఈ విజయం గురించి? కాంగ్రెస్ నవీన్ యాదవ్ గారు గెలుపొందారు. సో ఇది అభివృద్ధి విజయం, ఇది హైడ్రా విజయం, ఇది రేవంత్ రెడ్డి నిజమైన కార్యకర్త విజయం. ఎందుకంటే ముఖ్యమంత్రి అయినప్పటికీ ఆయన చేసే కార్యక్రమాలు కూడా చెప్పాలి. ఎందుకంటే ఏ పథకం అయితే చేస్తావో అది క్షేత్రస్థాయికి వెళ్ళాలి. నువ్వేం చేస్తున్నావు? నువ్వు మూసీ నదిని ప్రక్షాళన చేస్తున్నావు. మూసీ నదిని ప్రక్షాళన అంటే వరద ప్రాంతం లేకుండా చేస్తున్నావు. ట్రాఫిక్ ఏదైతే వర్షం వస్తే ఏ విధంగా అయితే మనకి ట్రాఫిక్ ఎంత, జూబ్లీ నియోజకవర్గం అయితే మరీ ఘోరం. మీకు కృష్ణానగర్ గురించి తెలుసు, ఎందుకంటే యూసఫ్ కూడా మెట్రో స్టేషన్ గురించి తెలుసు. మూడు అడుగుల వర్షం కురిసినా కూడా అటు మాదాపూర్ బావ అయితే కాదు, ఇటు జూబ్లీ చెక్ పోస్ట్ మన ఇటు కూడా బావ అయితే కాదు. అట్లాంటి పరిస్థితిలో నువ్వు మూసీ నదిని ప్రక్షాళన చేస్తున్నావు, నెంబర్ 1. తర్వాత హైడ్రాని యాక్టివ్ చేయి, ఇంకా ఎక్కువ యాక్టివ్ చేయి. ఎందుకంటే కేసీఆర్ ఏదైతే విమర్శించిండో, హైడ్రా అన్నాడు. హైడ్రా పేద ప్రజలకి ఇది చేస్తుంది, నువ్వు ఓటేస్తే బుల్డోజర్ వచ్చినట్టే అన్నాడు. ఏది కేటీఆర్ స్వయంగా అన్నాడు, మేము దానికోసమే మీకు నువ్వు మంచి పని చేస్తున్నావు. నువ్వు ఏదైతే నాగార్జున ఎప్పుడైతే అక్రమ ఆస్తులు తొలగించినవో మేము అప్పుడే మీకు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకున్నావు. వాస్తవంగా మళ్ళీ బీసీకి 42% ఇస్తున్నాను. ఆ 42లో భాగంగా నువ్వు కోర్టు అనుకూలంగా నీకు తీర్పు ఇవ్వనప్పటికీ, బీసీకి 42% ఇవ్వనప్పటికీ నువ్వు జనరల్ సీట్ లో నవీన్ యాదవ్కి ఇచ్చినావు. అది మాకు నచ్చింది. నువ్వు చెప్పింది చేస్తావు రేవంత్ రెడ్డి, నువ్వు చెప్పింది చేస్తావు. కోటల్ని బద్దలు కొడుతున్నావు, ప్రగతి భవనం కొట్టినావు, ఏది బట్టీకి ఇచ్చినావు, బట్టీకి ఆ ఇల్లు ఇచ్చేసినావు. అంటే ఒక దళిత డిప్యూటీ సీఎం కి ఒక ప్రగతి భవనం ఇచ్చేసినావు, నెంబర్ 1. అది నువ్వు కోటల బద్దలు కొడుతున్నావు, అది నిజం చేసినావు. బీసీకి 42% అన్నావు, ఇది నిజం చేసినావు. జనరల్లో అవతల రెడ్డోళ్ళకి ఇచ్చారు, లేకపోతే పెద్ద పెద్ద సినిమా డైరెక్టర్లు గోపీనాథ్ భార్యకి ఇచ్చినావు. సానుభూతి కావచ్చు, ఏదైనా కావచ్చు, వాళ్ళు ఇచ్చారు. అయినా సరే నువ్వు ధైర్యంగా బీసీకి చెందినటువంటి స్థానికుడు, మంచి వ్యక్తి, వాళ్ళు రౌడీ అన్నారు కానీ నువ్వు మంచి వ్యక్తిగా మా హృదయాల్లో ఏ మనిషి అయితే నవీన్ యాదవ్ ఉండో ఆ నవీన్ యాదవ్కు నువ్వు ఇచ్చినావు. కాబట్టి నీకు మద్దతుగా మేము ఓటేసాము. నువ్వేదైతే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ ఏంటి గృహ నిర్మాణ శాఖ మంత్రి, పొంగులేటి మినిస్టర్ 4,000 ఇల్లు వెళ్తున్నాను. 4,000 కాదు, 6,000. ఎందుకంటే ఇది ధనిక నియోజకవర్గం కాదు. వాస్తవంగా ఏదో పేపర్లలో ధనిక నియోజకవర్గం అంటారు కానీ ఇది పేదల నియోజకవర్గం. అందుకు కరెక్ట్ అయినటువంటి నీ 6 పథకాలు ఏదైతే ఉందో, జూబ్లీ కేరళలో ఏ విధంగా అయితే పేదల రైత రాష్ట్రంగా తీర్చిదిద్దిండో, జూబ్లీ హిల్స్ నువ్వు ముందు ఒక మోడల్ గా చేసుకొని ఇది పేదల నియోజకవర్గం, అందుకోసమే నీకు 27-28 వేల ఓట్లు మెజార్టీ ఇచ్చాం. అయ్యా నవీన్ యాదవ్ గారు, అయ్యా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు, మేము కోరేది ఒకటే, నీ సహకారానికి, నీ సాంకేతాలకి నీ మద్దతు ఇచ్చాం. 30,000 మెజార్టీ ఇచ్చాం. 2009 తర్వాత ఇంత మెజార్టీ గెలిచిన ఎమ్మెల్యే లేడు. అవతల పక్షం రౌడీ అన్నా మేము ఆలోచించి మేము అభివృద్ధికి ఓటేసాము. మీరు ఖచ్చితంగా ఈ అభివృద్ధికి ఓటేసిన మద్దతుగా మీరు మాట నిలుపుకోండి. 5-6 వేలు ఇల్లు ఇవ్వండి. పేదోళ్ళు ఉన్నారు కాబట్టి, ఏ బ్లాక్ లో ఉన్నారు, బి బ్లాక్ లో ఉన్నారు, జలగ వెంగళరావు
నగర్ లో ఉన్నా, రైమత్ నగర్ లో ఉన్నావు. కాబట్టి వీళ్ళ కేంద్రం వీళ్ళు 6 పథకాలు ఏవైతే ఉన్నాయో ఇంకా 3 సంవత్సరాల టైం ఉందా, ఎన్ని అమలు చెయ్యి. కేసీఆర్ మేము ఎన్ని చెప్పినా కూడా మేము నమ్మకుండా నీకు మద్దతు ఇచ్చాము. అయ్యా నవీన్ యాదవ్ గారు, మీకు మా ఓటు ద్వారా ఒక బ్రహ్మాస్త్రాన్ని ఇచ్చాం, మీరు మరింత ఉత్సాహంతో పనిచేయండి. ఒక పాశుపత్రం ఇచ్చావు, అరువులైన వాడికే ఇస్తాడు శివుడు వరాలు. అట్లనే నువ్వు అరువులైన వాడికి సీట్ ఇచ్చినావు. దానికి మద్దతుగా మేము 30,000 మెజార్టీ ఇచ్చినాం. 2009 ఎవరికి లేని మెజార్టీ. ఎలా ఎంత టైట్ ఉంది మీకు తెలుసు. ఆ టైట్ లో ఒక సైలెంట్ ఓట్లు, ఆయన అన్నడే కేటీఆర్ నిన్న ఎన్నికల కౌంటింగ్ జరిగే ముందు మాకు సైలెంట్ ఓటర్ అదే సైలెంట్ ఓటర్ ఇవాళ రేవంత్ రెడ్డికి ఇచ్చాం. మేము గుర్తుంచుకోండి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, ఎందుకంటే ఆయన గృహ నిర్మాణ శాఖ మినిస్టర్. ఆయన పొంగులేటి శ్రీనివాసరావు క్షేత్ర స్థాయిలో తెలుసు ఆయనకి, ఎందుకంటే పేదలతో మమైకమైనటువంటి జీవించినటువంటి ఇక్కడ పీజీఆర్ జూబ్లీ నియోజకవర్గంలో పీజీఆర్ ఎట్లా జీవించిండో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అట్లా ఇచ్చేసిండు. ఖమ్మం నియోజకవర్గం నుంచి వచ్చినటువంటి పొంగులేటి పాలేరు నియోజకవర్గం నుంచి గెలిచిండు. ఆయనకి తెలుసు. జూబ్లీ హిల్స్ కూడా ఆయన నాకు మాట ఇచ్చిండు, ఖచ్చితంగా శివశంకర్ పేదలు ఖచ్చితంగా నేను ఇల్లు ఇస్తా, ఎవరైనా పేదలు ఉంటే నువ్వు బట్టరా, నీకు ఖచ్చితంగా అరువురైన నీకు ఇల్లు ఇస్తానన్నాడు. ఒళ్ళు ఇయ్యాలి. ఏ విధంగా అయితే వాగ్దానాలు చేస్తారో ఆ వాగ్దానాలు నెరవేర్చాలన్నదే నా కోరిక. అయ్యా నవీన్ యాదవ్ గారు, నీకు ఒక బ్రహ్మాస్త్రం ఇచ్చాం, నీకు పాశుపతాస్త్రం ఇచ్చాం. అర్జునుడికి ఏ విధంగా శివుడు ఇచ్చిండో నీకు ఒక పాశుపతాస్త్రం అనే ఒక ఎమ్మెల్యే ఇచ్చాం. ఆ పవర్ ని సద్వినియోగం చేసుకొని పేదలకు ఏ విధంగా ఎదువరికి సహాయం చేసినావు. ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యే 2 సార్లు నువ్వు ఓడిపోయినప్పటికీ నీకు ఇచ్చిన అవకాశాన్ని మేము నిలబెట్టాం ఓట్లేసి. మేము గల్లా పట్టుకొని అడగడానికి కూడా సిద్ధమే. కాబట్టి నువ్వు జాగ్రత్తగా దీన్ని వినియోగించి మాకు సేవ చేయడానికి మరింత సేవ చెయ్యి. నీకు అవకాశం ఇచ్చాం, ఒక అధికారం ఇచ్చాం. దయచేసి నవీన్ యాదవ్ గారు చేస్తాడనే నమ్మకం మాకుంది. శ్రీశైల యాదవ్ లేకపోతే నీకు జుట్టు పట్టుకో మీ నాన్నగారే కొడతాడు. వాళ్ళ నాన్నగారే రౌడీ అన్నాడు కేటీఆర్, కానీ చిన్న శ్రీశైల యాదవ్ పేదల పెన్నిది, కమ్యూనిస్టు పెన్నిది. ఎందుకంటే కమ్యూనిస్ట్ అంటే పేదల పెన్నిది, కమ్యూనిస్ట్ అంటే పేదల పెన్నిది, ఒక సెక్యులరిజం మనిషి, ఒక బీసీ మనిషి. కాబట్టి నవీన్ యాదవ్ గారు దీన్ని నిలబెట్టుకోండి, మంచిగా చేయండి, పేదలకు సహకరించండి అన్నదే మీ మీడియా ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా. గెలిచినందుకు, ఓటేసినందుకు మా సిపిఐ తరఫున ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞత తెలియజేస్తూ ఉన్నా. మా విజయం అంటే మాకు గెలుపు. జూబ్లీ ప్రజలకు మంచి రోజులు వచ్చినాయి. ఎవరు జాగ్రీ, ప్రజల డబ్బు, పబ్లిక్ డబ్బు అదంతా. ఇప్పుడు మల్లుడు వచ్చాడు, జూబ్లీకి మంచి రోజులు వచ్చినాయి. మా పండగ వాతావరణం ఇవాళ మాకు చాలా హ్యాపీ అండి, చాలా ఆనందంగా ఉంది. 25-30 దాకా వస్తాయి, 30 దాకా వస్తాయి పక్క. వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యే నుంచి మంత్రి అవకాశం ఉంది మా అల్లుడికి. మంత్రి పక్కా మంత్రి చేస్తారు రేవంత్ రెడ్డి గారు. మా జూబ్లీకి మంచి రోజులు వచ్చినాయండి. దొంగలందరూ పోయారు, బీఆర్ఎస్ అనేది కనపడదు. ఎప్పటికీ వచ్చేది కాంగ్రెస్. నవీన్ యాదవ్ గారు అంటే ఈ స్థాయిలో గెలుపొందడం, మొదటి నుంచి కూడా ఆధిపత్యం ప్రదర్శించడం, ఏ అంశాలు అండి ఆయన ఇది వరకు కూడా రాజకీయాల్లో లేనప్పుడు కూడా ఎంతో మందికి ఎన్నో సేవలు చేశాడు, ఎన్నో మంచి పనులు చేశాడు, లేని వాళ్ళందరినీ ఆదుకున్నాడు. ఇవాళ ఎమ్మెల్యే, రేపు మంత్రి, మాకు ఎన్నో చేస్తాడు, మాకు సొంత ఇల్లు ఇస్తాడు, మాకు ఎంతో హెల్ప్ చేస్తాడు. అబ్బాయి చాలా మంచి వాళ్ళు నా ఫ్యామిలీ.